బ్రదర్ ఏం పేరు? మంచిగా కిరణ్ బ్రదర్. కిరణ్. సో డైలీ వస్తుంటారా చెరువుకి? బాగా బోడుప్పల్ దగ్గర ఉంటాను, అప్పుడు వచ్చి చూసిపోతుంటాను. బొడుప్పల్ నుంచి ఇక్కడికి వస్తుంటారా? అవునండి, ప్రత్యేకంగా చూడనీకి వచ్చాను. అవునా? అంటే ఈ రోజు ఫస్ట్ టైం విజిట్ చేసిరా ఇది వరకు వచ్చి? ఫస్ట్ టైం వచ్చాను. ఈ రోజు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం రావడం జరిగింది. మనకు ఫస్ట్ టైమర్స్ ఇప్పటికే 2-3 దొరికారు. ఇంకా కూడా కొత్త వాళ్ళు చాలా మంది దూరం నుంచి వస్తున్నారు. అవును. ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సార్ వల్ల చూడనీకి వచ్చాను. దాంతోపాటు బోడుప్పల్ ప్రత్యేకంగా ఈ రోజు టైం తీసుకుని రావడం జరిగింది. దాంతోపాటు ఫ్రెండ్స్ కూడా 2-3 ఉన్నారు. ప్రత్యేకంగా రండి చూద్దామంటే ప్రత్యేకంగా టైం తీసుకుని రావడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఉంది చెరువు? చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. దీనివల్ల చాలా బతుకమ్మ కూడా చాలా అభివృద్ధి జరగడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది రావడం. సో హైడ్రా అనేది ఉండాలంటారా? హైడ్రా ఉండాలి, ఉంటేనే కదా అండి మన దాంట్కి చాలా ఉపయోగం, లేకపోతే ఫ్యూచర్ దెబ్బతింటది. హైడ్రా ఉన్న బెస్ట్. ఇది రేవంత్ రెడ్డి చెప్పడం చాలా కరెక్ట్. ఇది చేయడం కరెక్ట్ అంట. హైదరాబాద్ లో చెరువులన్నీ కూడా ఇట్లా చేయాలని డెవలప్మెంట్ మనకే కదండి ఇబ్బంది. డెవలప్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో యువత సాయంత్రం కాగానే వేరే షికార్లో పోతుంటారు, చెరువుల దగ్గర కూడా వస్తున్నారా యువత? రావడం బెటర్ కానీ క్లైమేట్ చూడడం, డెవలప్మెంట్ చూడడం. షికార్ కంటే ఏముండదు సార్, షికార్ అంటే ఏం లేదు కానీ రావడం చాలా ప్రత్యేకంగా రావడం జరిగింది ఈరోజు. మేమైతే ఇక్కడ నుంచి వచ్చారు బోడుప్పల్ నుంచి. సో అప్పుడప్పుడు ఇక మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక చూసాం కానీ ఇంత అద్భుతంగా, దాంతో పాటు నెక్స్ట్ మా ఫ్యామిలీ నుంచి తీసుకురావడం జరుగుతుంది. సో ఎట్లా ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనిపిస్తుంది మీకు? ఇక్కడ ఇంకేమైనా ఏర్పాటు ఉంటే బాగుండని ఏమని అనిపిస్తుందా? ఏర్పాటు అంటే ఏం లేదు, కొంచెం సెక్యూరిటీ గార్డ్స్ కొంచెం పెట్టి, లైట్ సిస్టమ్ కూడా కొంచెం, దాంతో పాటు లేడీస్ కూర్చొని సిస్టమ్, బెంచ్ సిస్టమ్ కొంచెం పెడితే బాగుంటుంది. దానివల్ల కూడా ఆకర్షణ ఉంటది. సో ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని కరెక్ట్ అంటే నేను చాలా బాగున్నది. సార్ గారికి ఏం చేసిన సార్ ఓకే. రేవంత్ రెడ్డి ఫ్యాన్ డయర్ మీ అందరం. సో పరిపాలన ఎట్లుంది సరే? ఈ హైడ్రాతో పాటు మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే, సార్ చేయడం, దాంతో పాటు సార్ రావడం అధికారంలో 2 years, బట్ సార్ అంతకంటే 2 years కంటే 5 years అభివృద్ధి ఇప్పుడే చేశాడు. అంతేనా? చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొకసారి కూడా వస్తాడా? తప్పకుండా 10 ఏళ్ళ అధికారం మనదే. అంతేనా? డౌటే లేదల్లా. 100% రాసుకోండి. అంతేనా? రాకపోతే ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేనా? రికార్డ్ చేసి పెట్టుకుని వచ్చిన గద పట్టుకోండి, ఏం మాట్లాడినామని. అంతేనా? అంత కాన్ఫిడెంట్ గా అంతే సార్. ఏం మంది ఇస్తలేడు రేవంత్ రెడ్డి అని, అప్పు పుడతలేదు, పైసలు లేవు, అది అని అంటున్నాడు. ఎందుకు ఉంటదండి? ఏం లేదు, కేసీఆర్ చేసిపోయాడు, 0 చేసిపోయాడు. అప్పు కూడా చిన్న చేసుకొస్తానే ఉండు కదా. అన్ని అప్పులు చేసిపోయాడు, 0 చేసిపోయాడు. ఇంకేమన్నాడా చెప్పిన ఏమంటారు, దంగపిల్లదా ఆడ ఏం లేదు ఇంకా చేయడానికి. అంత 0 చేసిపోయాడు. కాకపోతే ఇప్పుడు మనోడు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడా కొంచెం లేడీస్ కి ఫ్రీ బస్ పెట్టడం చాలా బాగున్నది. దాంతో పాటు పింఛన్ కొంచెం అమౌంట్ పెంచితే బాగుంటది. అది దాని ఒక్క విషయంలో తొందర నిర్ణయం తీసుకుంటే బాగుంటది. రైట్ అన్న.